పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రావడం లేదు. పాకిస్తాన్ పంపించిన మిసైల్స్ని భారత భూభాగంలో ఏ టార్గెట్ని కూడా చేరకుండానే మనం గాల్లోనే పేల్చేసాం. పాకిస్తాన్కి సంబంధించిన F-16 యుద్ధ విమానాన్ని పేల్చేసి పైలట్ని మనం ప్రాణాలతో పట్టుకున్నాం. పాకిస్తాన్ ప్రధానికి మనం ప్రాణభిక్ష పెట్టాం. పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కూతవేటు దూరంలోనే మనం పంపించిన మిసైల్స్ పడడంతో పాకిస్తాన్ ప్రధాని భయపడ్డాడు. పాకిస్తాన్ ప్రధానికి నిజానికి సైనికులు తీసుకువెళ్తున్నప్పుడు సమాచారం వస్తుంది, సైనికులు తీసుకువెళ్తున్నాడు. పాకిస్తాన్ ప్రధాని వనకటాన్ని సైనికులు గమనించారు అనే సమాచారం కూడా అందుతుంది. పాకిస్తాన్ ఇప్పటికే మనం చూసాం, పాకిస్తాన్లో ఒక ప్రజాప్రతినిధి పార్లమెంట్లో మమ్మల్ని రక్షించండి మహాప్రభు అని గగ్గోలు పెడుతున్నటువంటి దృశ్యాలు. నిన్న రాత్రి మనం ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రధాని నివాసానికి దగ్గరలో మిసైల్స్ని మనం ప్రయోగించామో అప్పుడు పాకిస్తాన్ ప్రధాని వెంటనే సైన్యం తీసుకుని బంకర్లోకి తీసుకువెళ్ళిపోతుంది. బంకర్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధాని వణుకుతున్నటువంటి విషయాన్ని అక్కడి సైన్యం గమనించింది అనే సమాచారం కూడా అందుతూ ఉంది. పాకిస్తాన్ ప్రధాని నిన్న చాలా భయభ్రాంతులకు గురయ్యాడు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. తెల్లవారుజామున 4:15 మరోసారి భారత్పై దాడికి ప్రయత్నం చేసింది. సరిగ్గా తెల్లవారుజామున 4:15 జమ్మూ కాశ్మీర్లో భారత్ పైకి ఒక డ్రోన్ని పంపించింది. దాన్ని కూడా మన భద్రతా బలగాలు కూల్చివేశాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని మనం నాశనం చేశాం. పాకిస్తాన్ పంపించిన మిసైల్స్ అన్ని నేలకూల్చేసాం. పాకిస్తాన్ యుద్ధ విమానాల్ని నేలకూల్చేసాం. పాకిస్తాన్ పైలట్ని మన ప్రాణాలతో పట్టుకున్నాం. అయినా సరే చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది తెల్లవారుజామున సరిగ్గా 4:15 మరో డ్రోన్ని పాకిస్తాన్ ప్రయోగించింది. అయితే ఆ డ్రోన్ని కూడా మనం నిర్వీర్యం చేశాం. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉన్నప్పుడు పాకిస్తాన్ దొంగ దెబ్బతీసి కాశ్మీర్లో ఉన్న కొంతమంది పౌరులను పొట్టన పెట్టుకుంది. కానీ నిన్న జరిగిన ఈ భీకర యుద్ధంలో, భీకర దాడిలో మన దేశానికి చెందిన ఒక్క పౌరుడికి కూడా ఎటువంటి హాని జరగకుండా మనం కాపాడగలిగాం. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాకిస్తాన్ ప్రయోగించిన మొత్తం మిసైల్స్ అన్నిటినీ కూడా నేల కూల్చాం. అంతేకాదు ఇస్లామాబాద్లో ప్రధాని నివాసానికి దగ్గరలోనే మన మిసైల్ని ప్రయోగించాం. ఇక కరాచీ పోర్ట్ని మనం నిర్వీర్యం చేసేసాం. కేవలం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని నిర్వీర్యం చేయడమే కాదు, కరాచీ పోర్టు కూడా సుమారు 60-70% ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. కరాచీ పోర్ట్ నుంచే ఇప్పుడు ఎక్కువగా పాకిస్తాన్ వ్యాపార లావాదేవీలు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. అక్కడి నుంచే సముద్ర వ్యాపారం కరాచీ పోర్ట్ నుంచే ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు కరాచీ పోర్టు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇప్పటికే మనం విధించిన ఆంక్షలతో పాకిస్తాన్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధాన్ని కోరుకుంది. భారతదేశం మాత్రం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను అంతమొందించాలి అనుకుంటే పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధాన్ని కోరుకొని ఇప్పుడు పాకిస్తాన్ పూర్తిగా చితికిపోతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కరాచీ పోర్టు పూర్తిగా ఒక విధంగా చెప్పుకోవాలంటే కరాచీ పోర్టు ఇక లేదు. కరాచీ పోర్టు పూర్తిగా ధ్వంసమైనట్టే. 70% కరాచీ పోర్టు ధ్వంసమైంది అంటే ఇక కరాచీ పోర్టు మళ్ళీ పునర్నిర్మాణం ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఇటువంటి వనరులు లేవు. ఆర్థికంగా పాకిస్తాన్ చితికిపోయింది కాబట్టి. ఇక పాకిస్తాన్ అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రాలేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఆలోచన చేసేది సైనికులు మాత్రమే. యుద్ధాన్ని కోరుకునేది, రక్తపాతాన్ని సృష్టించాలనుకునేది, ఉగ్రమూకలకు ప్రోత్సాహాన్ని అందించేది సైన్యం కూడా. సైన్యానికి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు తేడా లేదు. నిన్న ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం పాకిస్తాన్ ప్రధాని నివాసానికి దగ్గరలో, ఇస్లామాబాద్ దగ్గరలో మనం మిసైల్స్ని ప్రయోగించామో, ఇస్లామాబాద్ దగ్గరలో పాకిస్తాన్ ప్రధాని మనం ప్రయోగించినటువంటి ఆ మిసైల్ శబ్దాన్ని విని పాకిస్తాన్ ప్రధాని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడంట. పాకిస్తాన్ ప్రధాని వణుకుతున్నటువంటి విషయాన్ని ఆ సైనికులు కూడా గమనించారంట. అందుకే పాకిస్తాన్ ప్రధాని వెంటనే సైనికులు బంకర్లోకి తీసుకుని వెళ్ళిపోయారు అని చెబుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడు. పాకిస్తాన్ ప్రధాని వణకటం అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. ఇప్పటికే 4500 మంది సైనికులు పాకిస్తాన్ ఆర్మీని వదిలి వెళ్ళిపోయారు. ఇటు పాకిస్తాన్ ప్రజాప్రతినిధి పాకిస్తాన్ పార్లమెంట్లో మమ్మల్ని కాపాడండి అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు ప్రధానికి మనం ప్రాణభిక్ష పెట్టాం, పాకిస్తాన్ ప్రధానికి మనమే ప్రాణభిక్ష పెట్టాం. కావాలి అనుకుంటే మేము
ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలము అనే సంకేతాన్ని ఇచ్చాం. కావాలనుకుంటే మేము భారతదేశం నుంచి మీ దేశ భూభాగంపై అడుగు పెట్టకుండానే మీ దేశంలో ఉన్న ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలమనే సంకేతాలు ఇచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. ఇంకా భారతదేశంపైకి దాడులకు కాలు దువ్వుతూనే ఉంది. ఈ తెల్లవారుజామున సరిగ్గా 4:15 మరో డ్రోన్ని జమ్మూ కాశ్మీర్లో ప్రయోగించింది. దాన్ని కూడా మనం కూల్చేసాం. ఇక పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు భయంతో పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కుని వణికిపోతున్నాడు. ఇది మనం అనుకోవటానికి కాదు, నిజంగానే వణుకుతున్నాడంట. పాకిస్తాన్ ప్రధాని వాళ్ళ సైనికులు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు, బంకర్లో దాక్కోబెట్టడానికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రధానికి బహుశా మొన్న జరిగినటువంటి దాడి, మనం ముష్కర్లపై జరిపినటువంటి దాడి ఘటన గుర్తొచ్చి ఉండుంటుంది. ఇప్పటికే హఫీజ్ సయీద్ కూడా భయపడుతూ ఉన్నాడు. బేరాలపోయినటువంటి హఫీజ్ సయీద్ కూడా భయపడుతూ ఉన్నాడు. మొన్న మనం ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టిపెట్టాం. ఈ దృశ్యాలన్నీ చూసి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని నిజంగానే వణుకుతున్నాడంట. నాకు కొద్ది దూరంలో ఆ శబ్దాన్ని నేను విన్నాను, ఆ శబ్దం నాకు వినబడింది, నేను చూశాను అని పాకిస్తాన్ ప్రధాని కూడా అంటున్నాడంట. అందుకే పాకిస్తాన్ ప్రధాని తీసుకుని వెళ్ళి బంకర్లో దాక్కోబెడుతూ ఉంటే, సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తూ ఉంటే పాకిస్తాన్ ప్రధాని వణికాడంట. ఇక బహుశా పాకిస్తాన్ ప్రధాని ఏడ్చుండొచ్చు కూడా. ఆ విషయాలు కూడా మనం వినే అవకాశం ఉంటుంది. ఇక జమ్మూ కాశ్మీర్పై మరోసారి పాకిస్తాన్ దాడులకు తెగబడింది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ఉగ్రవాదులకి తేడా లేదు కాబట్టి దాన్ని కూడా మనం సమర్థవంతంగా తిప్పుకుంటాం. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర సరైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా లేదు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, ఏ దేశానికైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూలిపోయింది అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి వైమానిక దాడులను ఆ దేశ వ్యవస్థ అడ్డుకోలేదు, మిసైల్స్ని అడ్డుకోలేదు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఒక్క మిసైల్ని కూడా మనం మన భూభాగంపై పాకిస్తాన్ గురిపెట్టినటువంటి లక్ష్యాలను చేరనివ్వలేదు. కానీ మనం గురిపెట్టినటువంటి ప్రతి లక్ష్యాన్ని కూడా మనం చేరాం. అయినప్పటికీ పాకిస్తాన్కి బుద్ధి రావట్లేదు. ఒకవైపు పాకిస్తాన్ ప్రధాని భయంతో బంకర్లో వణుకుతూ ఏడుస్తూ ఉన్నాడు. మరోవైపు ఉగ్రవాదులు చచ్చిపోయి పాకిస్తాన్ ఆర్మీ పుట్టెడు దుఃఖంలో ఉంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. భారత్పై కయ్యానికి కాలు దూతూనే ఉంది. ఒక్క డ్రోన్ కూడా మన భూభాగంపై పడడం లేదు. ఇక వాళ్ళ దేశానికి చెందిన పైలట్ కూడా మన ఆర్మీకి చిక్కడంతో ఏ సమాచారాన్ని బయటపెడతాడోనని పాకిస్తాన్ ప్రధాని కూడా ఇప్పుడు భయపడుతూ ఉన్నాడట. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, నిన్న రాత్రి పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో భారతదేశానికి ఎటువంటి నష్టం కూడా కలగలేదు. ఒక్క లక్ష్యాన్ని కూడా వాళ్ళు చేరలేకపోయారు, ఒక్క లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారు. మనం వాళ్ళ మిసైల్స్ని ధ్వంసం చేయడంతో పాటు వాళ్ళ దేశంపై మనం చాచి కొడితే కరాచీ పోర్టు కూడా సగం పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రావట్లేదు. అసలు తెల్లవారుజామున మళ్ళీ ఏ ధైర్యంతో పాకిస్తాన్ ఈ డ్రోన్ను ప్రయోగించింది అనుకోవచ్చు? రోహిత్, నిజంగానే పాకిస్తాన్కి 1971 తర్వాత నిన్న జరిగిన రాత్రి మాత్రం అది ఒక కాలరాత్రిగానే మిగిలిపోయింది అని చెప్పాలి. పాకిస్తాన్ అనుకున్న ఏదైతే క్షిపణులను ప్రయోగించిందో ఇండియా మీదకి దాదాపుగా 12 చోట్ల క్షిపణులు ప్రయోగం చేస్తే దాని డిఫెన్సివ్ వ్యవస్థను మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసింది భారత సైన్యం. ఆల్మోస్ట్ ఆల్ 2 JF-17లు, F-16 లాంటి అమెరికా F-16 విమానాన్ని ఫ్రీగా ఇచ్చింది. అలాగే చైనా దగ్గర JF-17ని 2 కొన్నారు. సో ఈ 2 యుద్ధ విమానాలను కూడా నిన్న రాత్రి ధ్వంసం చేసిన పరిస్థితి. F-16లో అక్కడ విమానాన్ని నడిపిన పైలట్ను కూడా భారత ఆర్మీ అధీనంలోకి తీసుకున్నాడు. అతని దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో భారత్ మిగిలింది. ఇక రాత్రి నిజంగానే భారత్ ప్రయోగించిన దాడులకి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చుక్కలు చూశాడు. నిజంగానే ఈరోజు రాత్రి బతికితే మేల్రా దేవుడా అనే ఒక భయాందోళనకి గురైన షరీఫ్ని అప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీ సేఫ్గా ఒక బంకర్లోకి తీసుకువెళ్ళి అతన్ని దాచిపెట్టే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏం మొహం పెట్టుకొని ఈరోజు బయటకు వస్తాడు? నిజంగానే పాకిస్తాన్ ప్రధాని బయటకు వచ్చి చర్చ జరిపే ఏదైనా మీటింగ్లో కావచ్చు, ఆర్మీతో మాట్లాడే ప్రయత్నం కావచ్చు, మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం కానీ చేస్తాడా లేదా అనేది కూడా చాలా ఆసక్తికరంగా చూస్తుంది. అయితే నిన్న రాత్రి జరిగిన మేజర్ డ్యామేజ్ పాకిస్తాన్లో మాత్రం కరాచీ పోర్ట్.
కరాచీ పోర్టుని విధ్వంసం చేసింది భారత వైమానిక దళం. పూర్తిగా కూడా క్షిపణులు మొత్తం ఎక్కడికక్కడ దాన్ని పూర్తిగా దాదాపుగా 70% కరాచీ పోర్టు పూర్తి కూడా డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పేది ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా ట్వీట్ చేసిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే నిన్న INS విక్రాంత్ నుంచి ప్రయోగించిన ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.